హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 56. స్నేహకు తినిపించడం అయ్యి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకున్న అరుణ్ స్నేహ నిద్రపోవటంతో ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని అర్జున్ స్నేహాల బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళి అర్జున్ పక్కనే జాగ్రత్తగా ఆమెను పడుకోబెట్టి ప్రేమగా ఆమె తల నిమిరి నిద్రలో కూడా కలతగా ఉన్న అర్జున్ మొహాన్ని క్షణం పాటు అలాగే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. తర్వాత అర్జున్ స్నేహాలిద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి తిరిగి తన రూమ్ కి వెళ్ళిపోయాడు అరుణ్. తన రూమ్ లోకి వెళ్లిన అరుణ్ అశోక్ గారి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. ఈ 4 రోజులు పిల్లలందరి సరదా సందడి హల్లరిలతో మునిగి తేలిపోవటం అలవాటైపోయిన అశోక్ గారు ఉదయాన్నే ఎప్పట్లాగా నిద్రలేచి చక్రి గారితో కబుర్లు చెప్తూ స్నేహ చేతి కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి తెలియని చక్రి గారు తన ఆరోగ్య పరిస్థితి ఇంట్లో అందరికీ తెలిసింది అన్న విషయం తెలియని అశోక్ గారు ఎప్పట్లాగానే నిద్ర లేచారు. కానీ గుండెను రంపం కోత కోస్తున్నట్టు ఆ నమ్మలేని నిజం తెలుసుకున్న అర్జున్, స్నేహ, గోకుల్, మీరా, పవన్లు మాత్రం నైట్ ఎప్పటికో గాని నిద్రపోకపోవటంతో వాళ్ళకి ఇప్పటికింకా మెలకువ రాలేదు. అరుణ్ ఆల్రెడీ వీళ్ళందరూ చవి చూస్తున్న బాధను ఒంటరిగా 3 నెలల నుండి భరిస్తూనే ఉండడంతో అతను ఆ బాధకు అలవాటు పడ్డా అరుణ్ కూడా లేటుగానే నిద్రపోయాడు కాబట్టి ఇంకా లేవలేదు. ఇక రవళి గారు, భువన్ గారు మాత్రం వయసులో పెద్దవాళ్ళు. ఇలాంటి విషయాల్లో కాస్తో కూస్తో మనసుని రాయిని చేసుకునే అనుభవం ఉన్నవారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఎప్పట్లాగానే ఉదయాన్నే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు వాళ్ళిద్దరూ. స్నేహాన్ని అందించడంతో స్నేహ కాఫీ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గారికి తన ముందు రవళి గారు కాఫీ కప్స్ ఉన్న ట్రేతో నిలబడేసరికి అశోక్ గారు కాస్త కంగారు పడుతూ, ఏ అమ్మా, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? స్నేహకి ఆరోగ్యం బాగోలేదా ఏంటి అని అడిగారు అశోక్ గారు. ఆయన ప్రశ్నకు రవళి గారు తడబడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తున్న భువన్ గారు, లేదు మావయ్య, పిల్లలు నిన్న రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని లేటుగా నిద్రపోయారు అందరూ, అందుకే ఇంకా ఎవరూ నిద్ర లేవలేదనుకుంటా అని అనడంతో రవళి గారు రిలాక్స్ గా ఊపిరి పీల్చుకుంటే అశోక్ గారు ఆలోచనలో పడ్డారు. ఆయన నిన్న సాయంత్రం పార్క్ నుండి తిరిగి వచ్చిన దగ్గర నుండి అందరిలో ఆ కాసేపట్లో వచ్చిన మార్పుని గమనిస్తూనే ఉన్నారు. ఏదో పోగొట్టుకున్నట్టు, భరించలేని బాధని మోస్తున్నట్టు, అందరి మొహాల్లో కొట్టొచ్చినట్టు బాధ కనిపిస్తూ ఉంటే ఇక ఒకవేళ సీమంతం పనుల వల్ల అలసిపోయి ఉండటం వలన ఆయనకు అలా తప్పుగా అర్థమైందేమో అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆయనకి నమ్మబుద్ధి కాక రవళి గారిని, భువన్ గారిని పరీక్షగా చూశారు అశోక్ గారు. వాళ్ళంటే పిల్లలు కాబట్టి ఆయనకి దొరికేశారు. కానీ వీళ్ళు కాస్త ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న మనుషులు కావటంతో బాధని దాచడం చేస్తూ ఉండేసరికి అశోక్ గారు గ్రహించలేక ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టి నిన్నటి నుండి ఆయన కంటికి కనబడని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ కాఫీ పూర్తి చేసి అప్పుడే వచ్చిన న్యూస్ పేపర్ తీసుకుని అశోక్ గారు చదవటం మొదలు పెట్టారు. ఇంకా అది అర్జున్ రూమ్ లో. అశోక్ గారి హెల్త్ కండిషన్ తెలిసాక మనసు భారంగా మారటంతో ఆ భారాన్ని కన్నీళ్ల రూపంలో బయటకు పంపే ప్రయత్నంలో బాగా ఏడవడం వలన స్నేహ ఒడిలో హాయిగా నిద్ర పట్టేసింది. కానీ దాని ఎఫెక్ట్ గా ఉదయాన్నే కళ్ళు మంటలు పుడుతూ ఉంటే కళ్ళు మెలుముకుంటూ నిద్రలేచిన అర్జున్ కి తన గుండెల మీద బుజ్జిగా ముడుచుకుని నిద్రపోతున్న స్నేహాన్ని చూడగానే అందమైన చిరునవ్వు వచ్చింది. స్నేహ ఎంత బుజ్జిగా ముద్దుగా ఉన్న నిద్రలో కూడా కలవరంగా ఉన్న ఆమె మొహాన్ని చూడగానే అర్జున్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అర్జున్ అశోక్ గారి పరిస్థితి తలుచుకుని ఇలాంటి పరిస్థితిలో స్ట్రాంగ్ గా ఉండాల్సిన తని చిన్న పిల్లాడిలా బాధపడితే స్నేహ, గోకులకు ఎవరు ధైర్యం చెప్తారు? విషయం తనకి తెలిసిందని అశోక్ గారికి తెలిస్తే ఆయనకి ఎవరు ధైర్యం చెప్తారు? ఇలా ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్న అర్జున్ కి తను ధైర్యంగా ఉంటేనే పరిస్థితులు అన్ని కూడా చక్కబడతాయి. అశోక్ గారు ఆరోగ్యంగా తమ ముందుంటారు అనిపించింది అర్జున్ కి. అందుకే అన్ని విధాలుగా అర్జున్ ఆలోచిస్తూ అర్జున్ ముందు తనకి తను ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు ధైర్యంగా. ఇంతలో తన గుండెల మీదున్న స్నేహ కదలడంతో చిన్నగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి
గుడ్ మార్నింగ్ స్నేహ అని ఉదయాన్నే స్వీట్ గా విష్ చేయటంతో అర్జున్ పెదాల స్పర్శకు కలవరంగా గజిబిజిగా ఉన్న మనసు కాస్త ప్రశాంతంగా మారటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన స్నేహకు చిన్న చిరునవ్వుతో కనిపిస్తున్న అర్జున్ని చూడగానే ఆమె మనసు ఇంకాస్త తేలిగ్గా మారింది. స్నేహ బాధ ఒకటి కాదు కదా. ఒకవైపు అశోక్ గారు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకు గురి చేస్తూ ఉంటే, ఆ విషయంలో అర్జున్ కృంగిపోవటం స్నేహాను మరింత బాధకైతే గురి చేస్తుంది. కానీ అర్జున్ ఇప్పుడు మొహంలో కనిపిస్తున్న చిరునవ్వు నిజమైంది కాకపోయినా, అతని కళ్ళల్లో నిన్నున్నంత బాధ కనిపించకపోయేసరికి స్నేహ మనసు కూడా కాస్త తేలిక పడింది అర్జున్ని చూసి. దాంతో స్నేహ అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టి, మీరు ఇలాగే ధైర్యంగా ఉండండి అర్జున్ గారు, తాతయ్యకి ఏమీ కాదు అని అంది. అతని నుదుటికి తన నుదురు ఆనించి మౌనంగా కళ్ళు మూసుకుని. గోకుల్ కూడా నిన్న అరుణ్ మీరాలు ధైర్యం చెప్పడంతో కాస్త తనని నిలబడాలి అని నిర్ణయించుకుని తన మనసుని కూడా కాస్త కఠినం చేసుకున్నాడు గోకుల్. కాసేపటికి అశోక్ గారి పేపర్ చదవడం పూర్తి చేసేసరికి స్నేహ, అర్జున్, పవన్, అరుణ్, మీరా, గోకుల్ ఇలా అందరూ ఒక్కొక్కరిగా హాల్లోకి చేరారు. పేపర్ పక్కన పెట్టేసి రవళి గారు బ్రేక్ఫాస్ట్ కి పిలవడంతో అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేది కాస్త బ్రీతింగ్ సౌండ్ కూడా తెలిసేంత నిశ్శబ్దం మధ్య కష్టంగా టిఫిన్ పూర్తి చేసి అశోక్ గారి ముందు మామూలుగా ఉన్నట్టు యాక్ట్ చేయలేక ఎవరి రూమ్ కి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఇక అశోక్ గారు ఉండబట్టలేక ఏమైందిరా, ఎందుకని అందరూ ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉన్నారు అని అడిగారు. అప్పటి వరకు కాస్త స్ట్రాంగ్ గా ఉన్న అర్జున్, గోకుళ్ళు అశోక్ గారు అలా అడిగేసరికి ఇక తనని తాము కంట్రోల్ చేసుకోలేకపోయారు. వెంటనే అశోక్ గారిని 4 అడుగుల్లో చేరి చిన్న పిల్లల్లా ఆయన్ని కరుచుకుని చెరోవైపు భుజాన్ని వాళ్ళ కన్నీళ్లతో తడిపేయటం మొదలు పెట్టారు. క్షణం పాటు అసలు ఏం జరుగుతుందో అశోక్ గారికి అయితే అర్థం కాలేదు. కానీ ఆయన భుజాల దగ్గర తడి తెలిసేసరికి అర్జున్, గోకుల్ ఇద్దరు ఏడుస్తున్నారు అని అర్థమైన అశోక్ గారు కంగారు పడుతూ, ఏమైంది రానా, ఎందుకు ఈ కన్నీళ్లు అంటూ ఇద్దరిని తన నుండి కష్టంగా దూరం జరిపి కన్నీళ్లు తుడుస్తూ ఉంటే, ఇద్దరూ మళ్ళీ ఆయన్ని చుట్టుకుని పోయి, మా దగ్గర ఈ నిజం ఎందుకు దాచావు తాతయ్య అని అడిగారు ఒకేసారి బాధతో కూడుకుపోయిన గొంతుతో. ఊహ తెలిసిన దగ్గర నుండి పరిస్థితుల కారణంగా అర్జున్ కి అశోక్ గారే అన్ని అయితే గోకుల్ని అర్జున్ తో సమానంగా పెంచడంతో కొంచెం అటు ఇటుగా ఎప్పుడూ చేయలేదు. అర్జున్, గోకుల్ల మానసిక పరిస్థితి ఒకేలాగా ఉంది. ఆయన అరుణ్ వైపుకి చూసేసరికి అప్పటికే నీళ్లు నిండిన కళ్ళతో ఉన్న అరుణ్ని చూడగానే విషయం పూర్తిగా అర్థమయ్యింది ఆయనకి. దాంతో అశోక్ గారు చిన్న చిరునవ్వుతో అర్జున్, గోకుల్ల వెన్ను నిమురుతూ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నాన్న. ఆ టైం వస్తే ఎవరూ జరిగే పరిణామాన్ని ఆపలేరు. కానీ ఆఖరి నిమిషం వరకు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను చవి చూస్తూ ఒడుదుడుకులను ఎదుర్కొంటూ బ్రతికేయడమే జీవితం అంటే అన్నారు. ఆయన మాటలకి ఇద్దరు బాధగా చూస్తూ ఉంటే అరుణ్ ముందుకొచ్చి, తాతయ్య మీకేం కాదు, మీకున్న ట్యూమర్ ఆపరేషన్ దీని ద్వారా రిమూవ్ చేసే ఛాన్స్ ఉందంట, నేనంతా కనుక్కున్నాను అనేసరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని చక్రి గారు కంగారు పడుతూ, ట్యూమర్ ఏంటి అరుణ్, అసలు మీరేం మాట్లాడుతున్నారు, అశోక్ ఏమయ్యింది అని అడిగారు కంగారుగా. స్నేహితుడు భుజం మీద చెయ్యేసి మనవడిని అయోమయంగా చూస్తూ, నిజంగా అశోక్ గారికి ఏదైనా అయితే అర్జున్ బ్రతకగలుగుతాడా? స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి తెలిస్తే చక్రి గారు ఎలా రియాక్ట్ అవుతారు? ఆయన అలా అడిగేసరికి అరుణ్ అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో ఆయన కళ్ళల్లో సత్తువ నశించినట్టు అయిపోయింది. కళ్ళు బయలు కమ్ముతూ తూలిపడి పడిపోబోతూ ఉంటే అరుణ్ కంగారుగా ఆయన పట్టుకుంటే అందరూ ఆయన చుట్టూ చేరిపోయారు. ఆయన్ని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి కాసిన్ని మంచినీళ్లు తాగించగానే ఆయన అశోక్ గారి చేతులు పట్టుకుని బాధపడుతూ, ఈ విషయం నా దగ్గర ఇన్నాళ్ళు ఎందుకు దాచవరా అని అడిగారు కళ్ళ నీళ్లతో. చక్రి గారి ప్రశ్నకు అశోక్ గారు మౌనం దాల్చడంతో ఆయన అశోక్ గారిని హక్ చేసుకుని మౌనంగా ఉండిపోయారు. ఎంతైనా ప్రాణ స్నేహితులు కదా, ఒకరికి బాధ కలిగితే మరొకరు తట్టుకోలేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అక్కడ ఉన్న అందరికీ ఆల్రెడీ తెలియడంతో ఆ ఇద్దరిని అలా చూసి వాళ్ళందరి మనసులు మరింత భారంగా మారిపోయాయి. అరుణ్ చక్రి గారితో,
అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా చూసుకునే బాధ్యత నాది. ఆయనకేమీ కాదు తాతయ్య అని మాట ఇవ్వగానే "హ్మ్" ధైర్యం కూడా చెప్పడంతో ఆయన మనసు కొంచెం కాస్త తేలికపరుచుకున్నారు చక్రి గారు. ఇక ఆపరేషన్ గురించి మెయిల్ రావడంతో ఆయన ఇప్పుడు వీలు చూసుకుని కాల్ చేశారు. ఆయన కాల్ చేసేసరికి అరుణ్ పక్కకి వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి ఆ డాక్టర్ తో మాట్లాడి వచ్చాడు. డాక్టర్ చెప్పిన హ్యాపీ న్యూస్ తో అరుణ్ సంతోషంగా వచ్చి ఇక ఆనందంతో అశోక్ గారి చేతులు పట్టుకుని తాతయ్య నీకు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని డాక్టర్ మార్టిన్ రీసెంట్ గా ఇక్కడ టెస్ట్ చేయించిన మీ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఇప్పుడే చెప్పారు తాతయ్య. ఎంత వీలైతే అంత తొందరగా నీకు ఆపరేషన్ చేయటం మంచిది అని చెప్తారు. అందుకే ఆయన 1 వీక్ లో ఇండియా వస్తున్నారట. ఈ లోపే మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండమన్నారు తాతయ్య అని అనేసరికి అశోక్ గారికి ఆపరేషన్ అనడంతో ధైర్యం సరిపోక ఆపరేషన్ అంత అవసరం అరుణ్, అదేమైనా అటు ఇటు అయితే మీ అందరితో నాకున్న ఈ కొద్ది రోజులు కూడా ఉండవు అన్నారు ఆయన బాధగా. ఆయన మాటలకు అర్జున్ ఆయన్ని హక్ చేసుకుని నువ్వు మాతో కొద్ది రోజులు నెలలో ఉంటే కుదరదు తాతయ్య, లైఫ్ లాంగ్ నువ్వు మాతోనే ఉండాలి. నువ్వు మాకు మా లైఫ్ అంతా కావాలి తాతయ్య, మా లైఫ్ అంతా కావాలి. నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి అని వాడు చెప్తున్నాడు కదా, వాడి మీద నమ్మకం ఉంచు, నీకేమీ కాదు తాతయ్య, నువ్వు మాతోనే ఉంటావు అని కంటి కొసన కన్నీళ్లు అదుముకుని అశోక్ గారికి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశాడు అర్జున్. చిన్నప్పటి నుండి అర్జున్ ని ఆయన చేతులతోనే పెంచిన అశోక్ గారికి అర్జున్ ప్రస్తుత మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి బాగా తెలుసు. అర్జున్ ఆయన విషయంలో తనని తను స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు అని అతని కళ్ళే సాక్ష్యం కాగా ఆయన కూడా అధైర్యపడుతూ అప్పటికే నిన్నటి నుండి ఏడుస్తూ ఉండడం వలన వాడిపోయిన కుటుంబ సభ్యులందరి మొహాలు చూసి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేక తనని తను మోటివేట్ చేసుకుని సరే అన్నారు. నిన్న విషయం తెలిసిన దగ్గర నుండి ఆ ఇంట్లో ఏ ఒక్కరూ ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకుని ఎరగరు. కానీ అరుణ్ అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి గట్టి భరోసా ఇవ్వటమే కాక ఆయన కూడా కాస్త ధైర్యంగా కూడా అందరూ రిలాక్స్ గా ఫీల్ అయ్యారు. ఇంకా కాసేపటికి కలిసి అందరూ లంచ్ చేయగానే బోనా గారు ఆఫీస్ లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది కాబట్టి ఆయన వెళ్ళక తప్పదు అని చెప్పడంతో అర్జున్ తో సహా ఇంకెవరూ కాదనలేకపోయారు. ఆయనతో రవళి గారు కూడా ప్రయాణం అవ్వాలి అనుకున్నారు. అరుణ్ మాత్రం అశోక్ గారికి ఆపరేషన్ అయ్యి ఆయన కాస్త కోలుకునే వరకు ఇక్కడే ఉంటాను అని అర్జున్ కి మాట ఇవ్వడంతో తన హాస్పిటల్ డెన్నికి విషయం చెప్పి లాంగ్ లీవ్ తీసుకున్నాడు అరుణ్. ఇక పవన్ కి కూడా మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతూ ఉండడంతో అతను కూడా అశోక్ గారికి ఆపరేషన్ అయ్యాక మళ్ళీ వస్తానని చెప్పి మరుసటి రోజుకి ప్రయాణానికి సిద్ధమయ్యాడు పవన్. మరుసటి రోజు భువన్ గారు రవళి గారు పూణే బయలుదేరుతూ అర్జున్ స్నేహాలకు మాత్రమే కాదు గోకుల్ కి కడుపుతో ఉన్న మీరాకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి తప్పని పరిస్థితుల్లో బయలుదేరారు. చక్రి గారు మాత్రం స్నేహితుడికి ఇలాంటి పరిస్థితిలో అండగా ఉండాలి అని ఆయన దగ్గరే ఉండిపోయారు. ఇక వాళ్ళు పూణేకి బయలుదేరితే పవన్ బెంగళూరుకి బయలుదేరాడు. 2 రోజుల క్రితం ఆ ఇంట్లో నెలకొన్న సందడి సరదా అల్లరి ఇప్పుడు లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్ గా మారేసరికి అందరి మనసులకి మరింత కష్టంగా ఉంది. కానీ ఎవరికి వారు ధైర్యం చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు అశోక్ గారితో టైం స్పెండ్ చేస్తూ ఆయనకి మెంటల్ గా అన్నింటికి సిద్ధం చేస్తున్నారు ఆయన్ని. అరుణ్ అశోక్ గారికి మాత్రమే కాదు ఇంట్లో అందరినీ కూడా అన్నింటికి సిద్ధం చేస్తున్నాడు ధైర్యం చెప్పి. ఇంకది అర్జున్ రూమ్ లో. అప్పటి వరకు అర్జున్ అశోక్ గారితో టైం స్పెండ్ చేసి అప్పుడే రూమ్ లోకి వచ్చిన అర్జున్ కి సోఫాలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తున్న స్నేహాన్ని చూస్తూ సైలెంట్ గా వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుని అర్జున్ ఒక్కసారిగా ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకునేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడింది స్నేహ. అర్జున్ ప్రశ్నతో అతని స్పర్శతో ఆలోచన నుండి తేరుకున్న స్నేహ అర్జున్ మెడవంపుల్లో తల దాచుకుని అతని చుట్టూ చేతులు బిగించి ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం వెనుక ఎంత బాధ ఉందో ఆమె నోటితో చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ కి. అతని గుండెల్లో సింహాసనం ఉన్న
తన ప్రాణసఖి మనసులో ఏముందో, ఆమె మైండ్ లో ఏం రన్ అవుతుందో అర్జున్ కి బాగా తెలుసు. ప్రస్తుతం స్నేహకు అశోక్ గారి పరిస్థితి చూశాక తనని చిన్నప్పటి నుండి అమ్మ నాన్నల్లా సాకిన వాళ్ళ నానమ్మ తాతయ్య గుర్తొచ్చారు తనకి. కానీ ఆ విషయం బయటకు చెప్పి అర్జున్ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది స్నేహ. 4 రోజుల నుండి స్నేహ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఇలానే గమనించిన అర్జున్ ఆమెను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలలేదు. అయితే తనతో పాటే అశోక్ గారి దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు, లేకపోతే మీరా దగ్గర వదులుతున్నాడు. అర్జున్ అశోక్ గారి ఆపరేషన్ అయ్యి ఆయన హెల్త్ కాస్త సెట్ అయ్యాక స్నేహకు ఆమె ఊహించని సర్ప్రైజ్ ప్లాన్ చేసి తామిద్దరూ సంపూర్ణంగా భార్యాభర్తలు అయ్యేలా ప్లాన్ చేయాలి అన్న ఆలోచనలో అయితే ఉన్నాడు అర్జున్. అర్జున్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమో కానీ దేవుడు వీళ్ళ కోసం ఇంకేం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో. ఇలా అర్జున్ ఆలోచిస్తూ స్నేహ తల నిమురుతూ ఉండేసరికి ఈ వారం రోజుల నుండి శరీరం కంటే మనసు బాగా అలసిపోవటంతో అర్జున్ స్పర్శ తగలడం ఆలస్యం. ఇట్టే నిద్ర పడేస్తుంది స్నేహకు. దా దాంతో మెడ వంపుడులో ఉండాల్సిన స్నేహ గుండెల మీదకు జారిపోవటం గమనించిన అర్జున్ ఆమె నిద్రపోయింది అని అర్థం కావటంతో మెల్లిగా ఆమెను చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి వచ్చి తను కూడా ఆమె పక్కనే పడుకుని ఆమెను తన గుండెల మీదకు తెచ్చుకున్నాడు అర్జున్. నిద్రలో ఉన్న స్నేహ అర్జున్ చుట్టూ చేతులు బిగించి ఇంకాస్త దగ్గరికి జరిగేసరికి ఆమె చేసే పనికి అర్జున్ నవ్వుకుంటూ ప్రేమగా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి, రేపే అశోక్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంది కాబట్టి ఆయన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఉదయం అరుణ్, అర్జున్, గోకుల్, చక్రి గారు అశోక్ గారిని తీసుకుని ముందు గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అశోక్ గారికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ కావాలి అని వేడుకుని అటు నుంచి అటే హాస్పిటల్ కి బయలుదేరారు. అది అరుణ్ కి బాగా తెలిసిన హాస్పిటల్ కావటంతో తానే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అశోక్ గారిని అడ్మిట్ చేశాడు. డాక్టర్ మార్టిన్ పీటర్ అప్పటికి ఇండియాకి బయలుదేరారు. కానీ ఆయన వచ్చేసరికి అశోక్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి కొన్ని టెస్టులు చేయించమని ఆయన అరుణ్ కి మెయిల్ చేయటంతో అరుణ్ ఆ పనిలో బిజీ అయ్యాడు. సాయంత్రం అయ్యేసరికి డాక్టర్ చెప్పిన అన్ని టెస్ట్ రిపోర్ట్స్ కూడా రావటంతో తనకి తెలిసినంత వరకు అన్ని చెక్ చేసి కాస్త రిలాక్స్ అయ్యాడు అరుణ్. అప్పటికే గోకుల్ మీరా కోసం ఇంటికి వెళ్ళేసరికి స్నేహ గారికి పెట్టి తర్వాత అందరూ ఏదో తిన్నామంటే తిన్నామనిపించారు. నైట్ అశోక్ గారి దగ్గర ఇద్దరు మాత్రమే ఉండాలి అనడంతో అర్జున్ ఉదయం ఆపరేషన్ టైంకి రమ్మని గోకుల్ని, చక్రి గారిని ఇంటికి పంపించేశాడు అర్జున్. అశోక్ గారి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? అర్జున్ స్నేహకి ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ ఇవ్వగలుగుతాడా, లేదంటే మళ్ళీ లోకేష్ అడ్డొస్తాడో చూడాలి.